రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. హల్లెలూయా. మరి నిజమే కదండి. మరి మనకి జ్ఞానము ఎలా వస్తుంది? ఒక జ్ఞానవంతుడిని మనం తీసుకుంటే ప్రపంచంలో అనేక మంది జ్ఞానవంతులు మనకు కనిపిస్తుంటారు. బైబిల్లో సొలొమోను జ్ఞానవంతుడిగా మనకి కనిపిస్తుంటారు. వారికి జ్ఞానం ఎలా వచ్చింది అనేది మనం గ్రహిస్తే అది దేవుడిచ్చినటువంటి జ్ఞానం కదా. సొలొమోను మరి దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో మరి దేవుడు మంచి జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ ప్రపంచంలో ఏ జ్ఞానవంతుని చూసుకున్నా సరే వారికి జ్ఞానము ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చారు. మరి ఆ జ్ఞానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియచేయాలి. కానీ ఆ జ్ఞానం బట్టి నేను జ్ఞానవంతుని అని చెప్పి రోజు అతిశయించేటువంటి వారుగా, ఇతరులను తృణీకరించేటువంటి వారముగా ఉండకూడదని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మరి అదేవిధంగా ఐశ్వర్యవంతుడు, మరి అనేక మందికి చాలా డబ్బు ఉంటుంది కదా. బిల్ గేట్స్ చాలా డబ్బు ఉన్న ఆయన, ఇంకా అనేక మంది, రతన్ టాటా, లేదు అనంటే ముఖేష్ అంబానీ, ఇలా మనకు తెలిసినటువంటి కొన్ని పేర్లు. అలాగే మిగతా వారు కూడా అనేక మంది చాలా డబ్బు ఉన్నవాళ్ళు. వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి వాళ్ళు అతిశయపడడానికి వీలు లేదు. దేవుడు కొంతమందిని ఐశ్వర్యవంతులుగా ఉంచుతారు, కొంతమందిని బేదలుగా ఉంచుతాడు. మరి బేదల్ని తృణీకరించుట ఐశ్వర్యవంతులకి తగదు. తమకున్నటువంటి ఐశ్వర్యం బట్టి మేము గొప్పవారము, మేము ధనవంతులమని అనుకొనుట వారికి తగదు. అదేవిధంగా శౌర్యమును బట్టి శూరుడు అతిశయపడకూడదు. మరి ఎవరైతే బలవంతులు ఉంటారో మరి లేదంటే శూరుడు తన యొక్క శౌర్యమును బట్టి అతిశయించకూడదని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మరి నిజమే కదా. మరి బలం ఉందని చెప్పి అతిశయపడి బలహీనులను ఏమీ చేయకూడదు. బలమైన, ఐశ్వర్యమైన, ఆస్తి అయిన, జ్ఞానమైన ప్రతీది కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు మనకు అనుగ్రహిస్తేనే మనకు వచ్చింది. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకుని అది ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన్ని బట్టి మనం అతిశయించాలి. కానీ డబ్బు ఉందని, లేదా ధనం ఉందని, లేదా ఆస్తి ఉందని, ఐశ్వర్యం ఉందని, బలం ఉందని, జ్ఞానం ఉందని మనం ఏ రోజు కూడా అతిశయించేటువంటి వారము కొట్టుకోడు. అలా అతిశయిస్తే దేవుడు మరి మనల్ని ఎప్పుడొకప్పుడు వాటి నుంచి తొలగిస్తాడు. కాబట్టి అటువంటి రీతిలో కాకుండా దేవుడు ఇచ్చినటువంటి వాటిని దేవుని కొరకే ఉపయోగించుకుంటూ, దేవుని బిడ్డలకు సహాయపడుతూ, దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఆయన నామాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రకటించడానికి ఇష్టపడేటువంటి వారముగా ఉందాం. మరి మనము అతిశయించేటువంటి వారముగా కనుక ఉంటే దేవుడు మనల్ని ఆ యొక్క అతిశయం నుంచి కిందకి నెట్టేసేటువంటి వాడిగా ఉంటాడు. మనం దేవుణ్ణి తెలుసుకోవడంలో అతిశయిస్తే అది దేవునికి ఇష్టమైనటువంటిది. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనం చేద్దాం, దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని పక్కన పెడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడ, యేసయ్యా మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి, మాకు ఇష్టం లేనటువంటివి అనేకలు ఉంటాయి, మాకు ఇష్టమైనటువంటివి అనేకలు ఉంటాయి. అయితే ప్రభువా అయ్యా, మీరు మమ్మల్ని నాయన ఏ విధంగా చేశారో అన్నది మాకు తెలుసు ప్రభువా. అయితే మేము నాయన జ్ఞానం బట్టి మాకు నాయన ఎక్కువగా ఉన్నటువంటి దాన్ని బట్టి నాయన అతిశయించేటువంటి వారముగా కాకుండా లేని వాటిని బట్టి కృంగిపోయేటువంటి వారముగా కాకుండానట్లు ప్రభువా నీవు ఇచ్చినటువంటి దానికి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేసి ఎల్లప్పుడూ మీలో ఎదుగుటకు సహాయం దయచేయమని వేడుకుంటే ప్రార్థన దయచేసి మీ పాదసాన్ని చేర్చుకోమని యేసయ్యా అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.